కియా ఆ! నువ్వు స్వీట్ చేస్తా అన్నావుగా. ఏం స్వీట్ గావాలి? ఏదొకటి. ఏదో ఒకటి అంటే కునాఫా చేద్దామా? ఓకే. ఓకే. సో, అలా మా అక్క వాళ్ళ బాబు సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి మేము అనుకున్నాం అనమాట. తను ఎగ్జామ్స్ రాసేటప్పుడే నేను చెప్పాను. నాన్న నీకు హాలిడేస్‌లో నేను రోజుకొక స్వీట్ చేసేస్తా అని చెప్పేసేసి చెప్పాననమాట. సో, అలాగే తను అడిగాడు ఏం చేస్తామని. ఈరోజైతే నేను కునాఫా చేద్దాం అనుకుంటున్నాను. సో, మీరు రెగ్యులర్‌గా నా వీడియోస్ ఫాలో అవుతుంటే ఇలాంటి స్వీట్ ఐటెమ్స్ ఇంకా చూపిస్తూనే ఉంటాను. సమ్మర్ హాలిడేస్ అంతా కూడా ఏదో ఒకటి తనకి చేసి పెడుతూ ఉందామని నేనైతే డిసైడ్ అయ్యాను. అంటే ఒకటైతే నాకు వ్లాగ్‌కి కూడా యూజ్ అవుతుందని అనుకున్నాననమాట. సో, తనకి చేసి పెట్టినట్టు ఉంటది. నాకు ఒక వీడియో కూడా అయిపోతుందనమాట. అలా వీడియోలోకొచ్చేస్తే మన కునాఫా ప్రాసెస్ చూద్దామనమాట. నేనైతే ఇది ఫస్ట్ టైమ్ అండి కునాఫా చేయడము. నేను ఆ సన్న సేమియా అనేది తెప్పించాను. తెప్పించేసుకొని ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను నేనైతే. నా కొలత ప్రకారమే మీరు చేయాలనే ఇదైతే లేదు. సో, దాన్ని మొత్తం అంతా చాలా చిన్న చిన్న పలుకులుగా స్మాష్ చేశాను. అలా స్మాష్ చేసిన దానిలోకి బటర్ వేసుకొని, ఆ బటర్ అంతా ఆ సేమ్యాకి మొత్తం కలిసిపోయేలాగా నేను కలుపుకున్నాననమాట. అసలకి నేనైతే బటర్ అనేది తెచ్చిన దాన్ని అలా ఓపెన్ చేసేసి నేను కలిపేసుకున్నా. అలా కలిపేసుకోవడం కూడా వద్దు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకనంటే కలిపి కలిపి చేతులన్నీ పోయాయి కానీ, అది తొందరగా మిక్స్ అవ్వట్లేదనమాట. సో, నా సజెషన్ అయితే అది వేడి చేసేసి కొంచెం ఆయిల్ టైప్ అవుతది గదా మనకి. లిక్విడ్ ఫామ్‌లోకి వచ్చేసేసి కలుపుకుంటే ఈజీగా మీకు కలిసిపోతుంది. నాలాగా చేసుకుంటే ఉండలు ఉండలుగా అయిపోతుందనమాట. సో, అదొకటి మీరు అండ్ అలా చేసేసుకొని అది పక్కకు పెట్టేసుకున్నాననమాట. పక్కకు పెట్టేసుకున్న తర్వాత మిల్క్ నేనైతే హాఫ్ లీటర్ తీసుకున్నాను. లీటర్ తీసుకున్నాను. లీటర్ పాలనేది వెయిట్ చేసేసి దాంట్లో హాఫే తీసుకున్నాను. హాఫ్ లీటర్ అనేది చేసేసుకొని దాంట్లో పాల పొడి కలిపాను, పంచదార అండ్ కార్న్ ఫ్లోర్, ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసి ఉండలు లేకుండా మొత్తం అంతా చాలా సేపు కలుపుకున్నానండి. అలా కలుపుకున్న తరువాత దాన్ని ఇంకొక ప్యాన్‌లోకి, ఇంకొక వెజిల్‌లోకి గిన్నెలోకి మార్చేసుకొని దాన్ని స్టవ్ వెలిగించేసేసి దాన్ని బాయిల్ చేయాలనమాట. చాలాసేపు బాయిల్ చేయాలి. అదేంటంటే మనకిప్పుడు పాలులాగా ఉంది గదా! ఆ లిక్విడ్ ఫామ్ అనేది చాలా టెక్స్చర్ అనేది క్రీమీష్‌గా అవ్వాలనమాట. క్రీమ్ వరకు వచ్చే వరకు తిప్పుకోవాలి. నేనైతే స్టీల్ దాంట్లో చేశాను కాబట్టి చాలా సేపు తిప్పుతూనే ఉన్నాను. ఎందుకంటే అడుగు అంటకుండా ఉండాలని చెప్పేసి చాలా సేపు తిప్పుతూ ఉన్నాననమాట. నాకైతే వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు. నేనే వన్ హ్యాండ్ తోటి కలుపుకుంటున్నాను. ఇంకో హ్యాండ్ తోటి తీస్తున్నాననమాట. అందుకే వీడియో అనేది షేక్ అవుతూ ఆ గిన్నె కూడా కదులుతూ ఉంటుందనమాట. సో, అలా చేసేసుకున్నాను. అలా క్రీమ్స్ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుతూ ఉండి అండ్ ఇంకొక స్టవ్ మీద నేను పంచదార పాకం అనేది పట్టాననమాట. ఇప్పుడు మనం గులాబ్ జామ్‌కి ఎలా అయితే పాకం పట్టుకుంటామో అలా పట్టేసుకున్నా సరిపోతది. సో, అది పాకం పెట్టేసేసి పక్కన పెట్టేసుకోండి. అది ఏంటంటే లాస్ట్‌లో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనకి కలుపుకోవడానికి మాత్రమే అది యూజ్ అవుతుందనమాట. సో, దానిలో కొంచెం యాలకుల పొడి వేసి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. అండ్ అదయిపోయిన తర్వాత ఇంకొకటి మా ఇంట్లో అయితే మేము కేక్స్ రెగ్యులర్‌గా చేస్తుంటాం. నా పాత వీడియోలో కూడా చూసుంటే నేను కేక్ కూడా 500 సబ్స్క్రైబర్స్‌కి చేశాను. సో, అండ్ ఇంకొకటి కూడా సబ్స్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా చేయాలండి. వ్యూస్ అయితే 17,000, 17,000, 18,000 వ్యూస్ కూడా వస్తున్నాయి. నాకు తిప్పి కొడితే ఒక 600 ఫాలోవర్స్ కూడా లేరనమాట. సో, మీరు సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోతున్నారు. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్తగా ఈ వీడియోతోనే నా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు పాత వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఖచ్చితంగా నా వీడియోస్ అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా వంటలోకి వచ్చేస్తే నేనైతే కేక్ చేసే దానికి మొత్తం అంతా బటర్ అంతా రాసేసుకున్నాను. ఎందుకనంటే బటర్ ఎందుకు రాస్తున్నామంటే మనం సేమియా తొందరగా మనకి అంటిపోతూ ఉంటుందిగా, అలాంటి ఏది రాకుండా ఉండడానికి నేను మొత్తం బటర్ అంతా రాసేసుకున్నాను అనమాట మొత్తం క్లీన్‌గా. సో, ఇది రాసుకున్న తర్వాత ఫస్ట్ మనం సేమియాని తీసి పక్కన పెట్టాం కదా! సో, అది ఒక లేయర్‌గా వేసేసుకోవాలి మొత్తము. అండ్ ఇంకొక లేయర్‌గా ఇప్పుడు ఏదైతే మనం క్రీమ్ టెక్స్చర్ ఏదైతే ఉందో మనకి క్రీమిష్‌గా ఆ క్రీమ్ వేసేసుకోండి. అది వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ పైన నేను చీజ్ యూజ్ చేశాను. చీజ్ యూజ్ చేయాలనేది అయితే లేదండి. నేనైతే కంపల్సరీగా ఉండాలి. మా వోళ్ళు చీజీగా కావాలి అని చెప్పేసి మా వర్షన్‌కి చీజ్ అంటే చాలా ఇష్టం. సో, అందుకని నేను చీజ్ యూజ్ చేద్దామని అనుకున్నాను. చీజ్ లేని వాళ్ళు నార్మల్‌గా ఈ క్రీమ్ వేసేసుకొని చేసుకోవచ్చు. లేదు ఈ క్రీమ్ అంతా ఇదంతా ఎవరు తయారు చేస్తారు? ఇప్పుడు ఇదంతా తిప్పి నేనంటే తిప్పాను చేసుకున్నాను అనుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే అది కూడా మీరు అవాయిడ్ చేసేసుకొని డైరెక్ట్‌గా సేమియా పైన ఆ చీజ్ అనేది వేయండి. ఆ చీజ్ అనేది వేసినా కూడా టేస్ట్ అనేది మీకు వచ్చేస్తుందనమాట. సో,
నేనైతే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి నెక్స్ట్ లేయర్కి ఆ క్రీమ్ టెక్స్చర్ వేసుకున్నాను అండ్ చీజ్ కూడా వేసుకున్నాను. మళ్ళీ చీజ్ పైన ఇంకొక లేయర్ సేమియా వేసేసాను. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద పెనం పెట్టేసుకొని పెనం మీద పెనం కొంచెం వేడైన తర్వాత ఇది ఏదైతే మనకి బౌల్ ఏదైతే ఉందో అది వేసుకున్నాను అనమాట. అది పెట్టాను. అది పెట్టి దాని మీద ఒక మూత పెట్టేసేసుకున్నాను. నాకు దాదాపు ఒక 15 to 20 మినిట్స్ పట్టింది. నేనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి స్టవ్ అనేది. ఎక్కువ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి, అవాయిడ్ చేయండి. ఎందుకనంటే అది మొత్తం అంతా మాడిపోతుంది ఖచ్చితంగా. ఎందుకనంటే సేమియా అనేది ఎంత థిన్ లేయర్గా ఉంటుందో మీకు తెలుసు కదా ఆల్రెడీ, నేనేం చెప్పాల్సిన అవసరం లే. సో అలా వేసుకున్నాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత నాకు కొంచెం మనకి పక్కనంతా సైడ్లకి మనకు తెలిసిపోతుంది. అది కలర్ అనేది వైట్ కలర్ నుంచి కొంచెం మెరూన్ షేడ్ వచ్చేసరికి మనకు అర్థమైపోతుంది కొంచెం అయిపోయింది అని చెప్పేసి. దాన్ని మళ్ళీ ఇంకొక వైపు కూడా మనకి కాలాలి కదా. సో అది అవ్వాలని అంటే దాన్ని ఫ్లిప్ చేయాలి, అంటే ఇలా తిరిగేసుకుని వేయాలి కదా. సో నాకు అదైతే రాదు, అది ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది అని అనుకున్నాను. ఏదైతే అనుకున్నానో అదే జరిగింది కూడా, బ్రేక్ అయితే అయిపోయింది. మీరు లాస్ట్లో చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అది బ్రేక్ అయిందా అవ్వలేదని. ఇప్పుడు మీరు వెజిల్లో చూస్తే ఎంత షేప్ అనేది ఎంత క్లియర్గా వచ్చిందో, అదంతా అదమడానికి అంటే కరెక్ట్గా ఉండడానికి కూడా మా మమ్మీ అదేదో తీసి అట్లా మొత్తం అంతా అద్ది ఇట్లా పెట్టేశారు, అంత ఫిక్స్ చేశారు. అంత ఫిక్స్ చేసినా సరే నేను ఇట్లా ఫ్లిప్ చేసేటప్పుడు అది బిస్కెట్ అయిపోయిందనమాట. సో మీరు అలా ఫ్లిప్పింగ్లో మనకి ప్రాబ్లం వచ్చినా ఏం కాదండి, టేస్ట్ అనేది మనకి ముఖ్యం అనమాట. మీరు లాస్ట్లో ఇది చూసేసి ఏంటి కునాఫా ఇదేనా అని అనుకోకండి. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. నేను హైదరాబాద్లో ఒకసారి తిన్నాను అనమాట. దాని తర్వాత సెకండ్ టైం నేను చేసుకున్న దాని మీదే తినడం. చూసారా లాస్ట్లో ఇలా టాపింగ్కి ఆ పాకం అనేది వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది, ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా ఉంది. మా వర్షన్కి కూడా తినమని ఇచ్చానమాట, కొంచెం కట్ చేసేసి. తను కూడా ఏమన్నాడు మీరు చూడండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు, ఇదే ప్రాసెస్ని పెట్టుకొని మీరు ట్రై చేసినా కూడా నో ప్రాబ్లం, ఏ టెన్షన్ లేకుండా హాయిగా తినేయచ్చు. సో ట్రై చేయండి. దిస్ ఈజ్ ఫర్ యూ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమ్మా. చాలా కష్టపడి చేశాను. కొంచెం పైకెత్తరా అదరతల. బాగుంది, నిజంగా బాగుందా? నిజంగా. స్వీట్ ఎక్కువ ఉందారా? మరి ఎందుకు ఫేస్ అంత డల్గా పెట్టావు? కొంచెం నవ్వరాదు. బాగుందమ్మా? బాగుంది. మా తమ్ముడు మా మమ్మీ తినేస్తే ఈ 2 పీసెస్ కూడా అయిపోతాయి, అంత బాగుందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.